ఇవాళ వీడియో వచ్చేసరికి మూవీస్కి సంబంధించిన న్యూస్ బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవి ఫస్ట్ చూసుకుంటే మాత్రం బై సుహాస్ గారిది కలఫుడు సుహాస్ అనే చిత్రం, సుహాస్ గారిది నరేష్ గారిది అందరికీ అది హే భగవాన్ అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ ట్రైలర్లో మెన్షన్ కూడా చేసిపోయి మూవీ వచ్చేసి February 20th రోజున ఆ థియేటర్లకు రాబోతుంది అనే చిత్రం. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం బై మన శివాజీ గారిది సాంప్రదాయని సుప్పిని సుధపూస అనే మూవీ ఏదైతే ఉందో ఓటీటీలో యాక్చువల్గా అయితే రావాల్సింది ఈటీవీ విన్ యాప్లో వాళ్ళు స్కిప్ చేసేసి డైరెక్ట్ థియేటర్కి లాంచ్కి అయితే వెళ్ళిరన్నమాట. March 6th థియేటర్లో అయితే లాంచ్ అవ్వబోతుంది అన్నమాట. చూద్దాం మూవీ అయితే కాన్సెప్ట్ అయితే నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే జై హనుమాన్ నుంచి అన్నమాట. సో జై హనుమాన్ అయితే మాత్రమే స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయిందంట. అండ్ స్పెషల్ లాంచ్ ఈవెంట్ అందరూ February 22nd హిస్టారికల్ టౌన్ ఆఫ్ హంపీలా చేస్తున్నామని అయితే అన్నారు. సో స్క్రిప్ట్ వర్క్ అవే ప్రొడక్షన్ వర్క్స్ ఏవైతే నడుస్తున్నాయి ఏందో తెలియదు, బస్ అయితే నడుస్తుంది కానీ స్కెడ్యూల్ అయితే ఏప్రిల్లో బిగినింగ్ అవుతుంది అనేసి అయితే అన్నారు. సో ఏంది ఇది చూద్దాం, ఇంకా అప్డేట్ అయితే రావాల్సింది దీని మీద. నెక్స్ట్ చూసుకుంటే నితిన్ గారి నుంచి అన్నమాట. సో నితిన్ గారు కూడా సంక్రాంతికి వచ్చేటట్టు ఉన్నారు. సంక్రాంతి 2027కి అయితే వచ్చేటట్టు ఉంది. ఇక్కడ #నితిన్ 36 అని వచ్చింది. నో బాడీ నో రూల్స్ అనేసి అయితే ఒక పోస్టర్ అయితే వచ్చింది. ఇది కూడా సంక్రాంతికి రావచ్చు అనేసి అయితే అంటూ నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ చిరంజీవి గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, బాలకృష్ణ గారిది కూడా ఉంది. చాలా మూవీస్ వస్తున్నాయి. దాంతోపాటు ఉంటుందా లేకపోతే నెక్స్ట్ వీక్ వచ్చేస్తుందా లేకపోతే మళ్ళీ పోస్ట్పోన్ అయితే చూడాలి. దాంతో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది అనిల్ కపూర్ గారిది అనమాట. అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో మూవీ ఇది సుబేదార్ అనే మూవీ ఉంది. March 5th మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. బాగుంది భయ్. చాలా రోజులతో అనిల్ కపూర్ గారిని ఒక మంచిగా రఫ్ క్యారెక్టర్లో చూపించారు అనమాట. చూడాలి ఎట్లుంటుందో. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ప్రెడేటర్ బ్యాడ్ల్యాండ్స్ ఏది ఉందో ఓటీటీలోకి వచ్చేసింది. ఒకవేళ గిట్టే మీరు చూసుకోవాలంటే మాత్రమే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. జియో హాట్స్టార్లో చూడొచ్చు. నాకైతే మాత్రమే బాగానే అనిపించింది. ప్రెడేటర్ బ్యాన్ వాచబుల్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మన 3 Idiots ఉంది కదా, 3 Idiots మూవీగా మనకు అందరూ తెలిసింది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అయితే అది ఏమంటారు నడుస్తుంది అనేసి అంటారు 3 Idiots సీక్వెల్గా. సో అలానే ఉంటుందా లేకపోతే ఏమైనా చేంజెస్ చేస్తారా అనేసి అనుకో. ఎందుకు సీక్వెల్ ఎందుకు అంటున్నా అంటే మాత్రం రీసెంట్గా మనకి Border 2 ఉంది కదా. సో Border 2కి ఎంతైనా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి కూడా దీనికి అట్లానే రెస్పాన్స్ వస్తుందని చూడాలి. మేబీ డిఫరెంట్ యాక్టర్స్ని అయితే తీసుకోవచ్చు. సో ఇవి మూవీస్కి సంబంధించి నాకు వచ్చిన అప్డేట్స్ యూస్ఫుల్ అయిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.